అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనము. ఆ కాలమున మీరు చూచుచుండగా నేను మిమ్ములను చెరులో నుండి రప్పించి మిమ్మును సమకూర్చిన తర్వాత మిమ్ములను నడిపింతును. ప్రియ దేవుని బిడ్డ, ఈ లేఖన భాగాన్ని చూసినట్లయితే ఇజ్రాయెల్ ప్రజల గురించి దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటుంది. చెరలో ఉంటున్న ఇజ్రాయెల్ ప్రజలకి సమస్తమును సమకూర్చిన తర్వాత నేను మిమ్మలను నడిపిస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. వారి కోల్పోయిన ప్రతి దాన్ని, వారి మార్గంలో ఉంటున్న ప్రతి ఆటంకాన్ని దేవుడు తొలగించి వారి మార్గంలను సరళము చేసి వారికి మంచి పేరును, ఖ్యాతిని అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈ దినములలో నువ్వు ఏ విధంగా జీవిస్తున్నావు? చెరలాంటి సమస్యలు నీవు ఉన్నావని బాధపడుతున్నావా? దేవుడు వాగ్దానం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. నేను సమస్తమును నీ కొరకే సమకూర్చబోతున్నా, మంచి పేరును, ఖ్యాతిని నీకు ఇవ్వబోతున్నా అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. భయపడనక్కర్లేదు. దేవుడు జరిగించబోయే మేలుకరమైన కార్యముల కోసం ఎదురు చూడు. ఈ వాగ్దానం మీ అందరి పట్ల దేవుడు నిశ్చయంగా నెరవేర్చునుగాక. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న నా ప్రియ పరలోకపు రాజా, నీకు వందనాలయ్యా. అయ్యా, చక్కటి వాగ్దాన వాక్కులు ఇచ్చినావు ప్రభా, నీకు వందనాలు. నిశ్చయముగా పొందుకొని జయ జీవితమును కలిగి ప్రభా నాయన ఈ లోకంలో నీకు ఇష్టలుగా, సాక్షులుగా మారుటకు మమ్మల్ని అందరినీ చేతికి సమర్పిస్తున్నాము దేవా. నాయన మంచి పేరుతో, ఖ్యాతితో నింపుతారని వాగ్దానం చేసిన తండ్రి, నీకు వందనాలు. నిరుత్సాహముతో ప్రభా, నిస్పృహలు ఎంతమంది బిడ్డలైతే ఉంటున్నారో ప్రభా, వారందరి జీవితంలో ఉజ్జీవమును తండ్రి మీరే పుట్టించి నాయన ఆశతో నీ వైపు చూచే కృపతో నీ బిడ్డలందరినీ నింపి ఆశీర్వదించుమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.